బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపు కదేంటంటే దాదాపు 17 ఏళ్లుగా దేశాన్ని పాలించిన ఒక శక్తివంతమైన నాయకురాలు షేక్ హసీనా ఉన్నట్టుండి ప్రజాగ్రహానికి గురి అయ్యారు. భారీ నిరసనలతో అధికారం కోల్పోయి దేశం విడిచి వెళ్ళిపోవాల్సొచ్చింది. అంతేకాదు ఆమె పార్టీ అవామీ లీగ్ను కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు సీన్లోకొచ్చారు ఆమె కొడుకు సజీవ్ వాజేద్. దేశం బయటనుంచే తన తల్లి పరువు, పార్టీ భవిష్యత్తు కోసం గట్టిగా పోరాడుతున్నారు. ఆ పోరాటంలో అసలేం జరుగుతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. అంటే ఒక రాజవంశం కథ ముగిసిపోయినట్టేనా? ఒక పెద్ద పార్టీకి ఇదే ముగింపా? లేదంటే ఇదంతా కేవలం ఒక తాత్కాలిక విరామమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం సజీవ్ వాజేద్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళాలి. తన తల్లి ప్రభుత్వం మీద వాళ్ల పార్టీ మీద వచ్చిన సీరియస్ ఆరోపణలకి ఆయన ఎలా స్పందించారో చూద్దాం రండి. సరే, ఈ ఆరోపణలు, వాటికొచ్చిన సమాధానాలు ఇవన్నీ అర్థం కావాలంటే అసలు ఫస్ట్ బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ఒక్కసారి చూసేద్దాం. అంత పెద్ద నాయకురాలు షేక్ హసీనా ఎందుకు అధికారం కోల్పోవాల్సొచ్చింది? ఆ రాజకీయ తుఫాను ఎలా మొదలైంది? ఓకే, ఇక్కడ చూడండి. దాదాపు 17 సంవత్సరాలు సుదీర్ఘకాలం అవామీ లీగ్ అధికారంలో ఉంది. అంతా బానే ఉందనుకుంటున్న టైంలో 2024 ఎన్నికలొచ్చాయి. భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. ఎన్నికల్లో మోసం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే, కొన్ని నెలల్లోనే ఆగస్ట్ 2024 వచ్చేసరికి జనాలు రోడ్లమీదికొచ్చేశారు. ఆ నిరసనల సెగకి షేక్ హసీనా దేశం విడిచి ఇండియాకి పారిపోవాల్సొచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ల పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ కూడా చేయకుండా బ్యాన్ చేశారు. చూసారా అధికారం ఎంత ఫాస్ట్గా చేజారిపోయిందో? సరే, ఇంతకీ అవామీ లీగ్ పతనానికి మెయిన్ రీజన్ ఏంటి? మొదటిది అతిపెద్ద ఆరోపణ, వాళ్లు ఎలక్షన్స్లో మోసం చేసి డెమోక్రసీని పక్కన పెట్టేశారని. ఇది కేవలం దేశంలోనే కాదు, బయట ప్రపంచం నుంచి కూడా గట్టిగానే విమర్శలొచ్చాయి. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి, హ్యూమన్ రైట్స్ వాచ్ వీళ్లందరూ ఏకస్వరంతో చెప్పింది ఒకటే: 2024 ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరగలేదు. చాలా హింస జరిగింది, అవకతవకలు జరిగాయి. చివరికి ఎలక్షన్ కమిషన్ను కూడా ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని తేల్చేశాయి. ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన శ్రీనివాసన్ జైన్ ఇదే పాయింట్ లేవనెత్తారు. ప్రతిపక్షాలు ఎలక్షన్స్ని ఎందుకు బాయ్కాట్ చేశాయనుకుంటున్నారు? ఓడిపోతామన్న భయంతో కాదు, అసలు అక్కడ పోటీ చేయడానికి సరియైన వాతావరణమే లేదు. అంతా మోసపూరితంగా ఉంది కాబట్టే వాళ్లు నిరసనగా తప్పుకున్నారు అని ఆయన సూటిగా అడిగారు. ఓకే, మరి ఇంత సీరియస్ ఆరోపణలకు సజీవ్ వాజేద్ ఏం సమాధానమిచ్చారు? తన కుటుంబాన్ని, తన పార్టీని ఎలా డిఫెండ్ చేసుకున్నారు చూద్దాం. వాజేద్ వాదన చాలా స్ట్రెయిట్గా ఉంది. చూడండి, మా సొంత ఒపీనియన్ పోల్సి చెప్పాయి మేము ల్యాండ్స్లైడ్ విక్టరీ కొట్టబోతున్నామని. అలాంటప్పుడు మేం మోసం చేయాల్సిన అవసరమేముంది? అసలు మాకు ఆలోచనే లేదు అన్నారు. ఏవో చిన్న చిన్న తప్పులు జరిగుండొచ్చు, కానీ అది మా పార్టీ నాయకత్వం ప్లాన్ చేసి చేసింది కాదు అని క్లియర్గా చెప్పారు. ఎన్నికల విషయం పక్కన పెడితే ఇంకో పెద్ద ఆరోపణుంది. అదేంటంటే ప్రభుత్వం నిరసనకారులను చాలా దారుణంగా అణిచివేసిందని. దీనికి వాజేద్, అవును, ప్రొటెస్ట్స్ని హ్యాండిల్ చేయడంలో కొన్ని తప్పులు జరిగాయి, మేం మిస్హ్యాండిల్ చేశాం అని ఒప్పుకున్నారు. కానీ ప్రజల్ని చంపమని మా ప్రభుత్వం ఎప్పుడూ ఆర్డర్స్ ఇవ్వలేదు, అది కావాలని చేసింది కాదు అని గట్టిగా చెప్పారు. కానీ వాస్తవాలు చూస్తే షాక్ అవుతాం. హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ రిపోర్ట్స్ ప్రకారం ఆ నిరసనల్లో చనిపోయిన వాళ్ల సంఖ్య 1400 మంది. ఇది చిన్న నంబర్ అస్సలు కాదు. ఇంటర్వ్యూవర్ అప్పుడొక హృదయ విదారకమైన ఉదాహరణ చెప్పారు. జుబేదా హుస్సేన్ ఇమాన్, కేవలం 12 ఏళ్ల పాప. సెక్యూరిటీ ఫోర్సెస్ కాల్పుల్లో తలకి బుల్లెట్ తగిలి చనిపోయింది. ఈ పాప ఏమైనా టెర్రరిస్టా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంటే ఆయుధాలు లేనివాళ్ల మీద కూడా దాడులు జరిగాయని ఆయన నిలదీశారు. దీనికి వాజేద్ ఒక చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్పారు. ఒకవేళ మా అమ్మకి నిజంగా నిరసనకారులను చంపాలని ఉద్దేశం ఉండి ఉంటే ఆమె ఇంకా అధికారంలోనే ఉండేది. కాని ఆ రక్తం నా చేతులకు అంటకూడదు అని మా అమ్మే అన్నారు. అందుకే ఆమె అధికారాన్ని వదులుకున్నారు అని ఆయన ఎమోషనల్గా చెప్పారు. అయితే ఇక్కడో పెద్ద ట్విస్టుంది. షేక్ హసీనా కనిపించిన వాళ్లని కాల్చేయండి అని ఆర్డర్ ఇస్తున్నట్టు ఒక ఆడియో క్లిప్ లీక్ అయింది. ఇది పెద్ద దుమారం రేపింది. కాని వాజేదేమంటున్నారంటే ఆ క్లిప్ని మధ్యలో కట్ చేసి చూపిస్తున్నారు. ఆ ఆర్డర్ ఆయుధాలు పట్టుకున్న టెర్రరిస్టుల కోసం ఇచ్చింది, అంతేగాని అమాయక ప్రజల కోసం కాదు అని ఆయన చాలా గట్టిగా వాదించారు. సరే, ఈ రాజకీయ గొడవలు పక్కన పెడితే
అవామీ లీగ్ ప్రభుత్వం మీదున్న మరో పెద్ద మరకేంటంటే అవినీతి. అదిగూడా మామూలు అవినీతి కాదు, వేల కోట్ల రూపాయల స్కామ్ అని. ముఖ్యంగా షేక్ హసీనా ఫ్యామిలీ బిలియన్ల డాలర్లు దోచుకుందనేది ఆరోపణ. దీనికి వాజిద్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటిదాకా మా ఫ్యామిలీ అవినీతికి పాల్పడిందని చెప్పడానికి ఒక్క ఆధారం, ఒక్క ఉదాహరణ కూడా ఎవ్వరూ బయటపెట్టలేకపోయారు. వాళ్లు చెప్పలేరు కూడా అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కాని ఇంటర్వ్యూవర్ అంత ఈజీగా వదలలేదు. ఆయన ఒక ఉదాహరణ ముందు పెట్టారు. షేక్ హసీనా క్యాబినెట్లోని ఒక మాజీ మంత్రికి ఒక్క యునైటెడ్ కింగ్డంలోనే 360 ఇళ్ళు ఉన్నాయట. ఇది అవినీతి ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఒక చిన్న శాంపుల్ మాత్రమే. ఈ కాంక్రీట్ అయిన ఆరోపణకే వాజిద్ తన ఫ్యామిలీని దూరం పెట్టేశారు. ఆయనతో నాకేంటి సంబంధం, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఎలా బాధ్యత వహించగలను అంటూ ఆ టాపిక్ని దాటేశారు. ఇన్ని ఆరోపణలు, ఇంత గొడవ. అసలు అవామీ లీగ్కి ఫ్యూచరుందా? పార్టీ మీద బ్యాన్, లీడరేమో దేశం బయట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నిలబడుతుందా? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా వాజిద్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కన్ఫర్మ్ చేశారు. షేక్ హసీనా ఇక పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నారట. అంటే ఫ్యూచర్లో ఒకవేళ అవామీ లీగ్ మళ్లీ పవర్లోకొచ్చినా దానికి నాయకురాలు హసీనా ఉండరు. ఇది నిజంగా ఒక శకానికి ముగింపు. అయినా సరే వాజిద్ పార్టీ భవిష్యత్తు గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవామీ లీగ్ ఎక్కడికి వెళ్లదు. ఇది దేశంలోనే అత్యంత పాత, అతి పెద్ద పార్టీ. మేం 6 నుంచి 7 కోట్ల ఓటర్ల గురించి మాట్లాడుతున్నాం అని ఆయనన్నారు. ఇంత పెద్ద సపోర్ట్ బేస్ ఉన్నప్పుడు పార్టీకి ఏమీ కాదని ఆయన ధీమా. ఇక్కడే అసలు పజిల్ మొదలవుతుంది. ఒకవైపు వాజదేమంటున్నారు, మా అమ్మ 17 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది, భద్రత, స్థిరత్వం వచ్చాయి అని. అంతా బావుంటే మరి అదే ప్రజలు ఆమెను గద్దెదించడానికి రోడ్లమీదకెన్నుకొచ్చారు? ఇదే కదా అసలైన ప్రశ్న. దీనికి సమాధానం అంత తేలిగ్గా దొరకదు. సో చివరిగా బంగ్లాదేశ్ ముందున్న ప్రశ్న ఒక్కటే. అవామీ లీగ్ పార్టీ దేశంలో జరుగుతున్న ఈ గందరగోళానికి కారణమా, లేక పరిష్కారమా? ఈ ప్రశ్నకు వాళ్లకు దొరికే సమాధానం మీదే 17 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంది.